కాలుష్యంతో సతమతమవుతున్న తమ గ్రామాలను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని 5 గ్రామాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలు నిబంధనలు పాటించకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు, మూగజీవాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆపోతున్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేసి బయటికి వదలాల్సి ఉందన్నారు. మీద జేఏసీ తరఫున మేము గత 3 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. ఈ కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మా యువకులందరం కూడా ప్రయత్నం, జేఏసీ మెంబర్స్ మేము అందరం పోరాటం చేస్తున్నాము. కానీ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇండస్ట్రీస్ గడ్డపోతారంలో, కాజీపల్లి గ్రామంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కాలుష్య వ్యర్థాలని, ఎట్లాంటి కాలుష్య నియంత్రణ చట్టాలను పాటించకుండా వదలడం వల్ల మా ఆరోగ్య భద్రతకి ప్రమాదం ఏర్పడింది. మరి వాగులు, కుంటలు, చెరువులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ రెడ్ హ్యాండెడ్గా హెట్రోలాబ్స్ని మొన్న దొరకబట్టినా కానీ పీసీబీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీసీబీ అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్టు ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోలేదు. నిన్నటి నుంచి ఎట్లాంటి అధికారులు కూడా రాలేదు. ఎట్లాంటి కంప్లైంట్స్ మా అది ముందుకు తీసుకుపోతలేరు. నేను ఈ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆకాశం, భూమి, గాలి, నీరు, ఈ పంచభూతాలలో మాకు ఈ కెమికల్ కంపెనీల వల్ల, వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాల వల్ల భూగర్భ జలాలు పాడైపోయినాయన్న. మా దగ్గర అన్ని ఊళ్ళలో నల్ల దగ్గర భూములు నల్లగా ఉంటే, మా దగ్గర ఆ మట్టి చూసినట్టయితే ఎర్రగా ఉంటుందన్న. అంటే ఈ కెమికల్ పారడం వల్ల వాటి పరిస్థితి అయిపోయింది, భూసారం బాగా తగ్గిపోయింది. మరోవైపు రసాయనికులు, దానివల్ల కూడా కాలుష్యం బాగా పెరుగుతుంది. అయితే ఈ గాలి పరిస్థితి మాకు ఎట్లుంటుందంటే, ఒక్కోసారి చిన్నపిల్లలు అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయన్న. మాకు శ్వాసకోశ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే ఈ నీళ్ళ వల్ల జుట్టు ఆరుట, చర్మ సమస్యలు, ఈ ఫ్యాక్టరీల ద్వారా మాకు చాలా సమస్యలు